Let's go. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇటు దివాళీ అయిపోయింది, అలాగే దసరా కూడా అయిపోయింది, అండ్ రాబోయేది సంక్రాంతి, అలాగే మనకి ఇప్పుడు న్యూ ఇయర్ ఫెస్టివల్, అలాగే క్రిస్మస్ ఫెస్టివల్ అయితే ఉంది. సో వాటన్నిటిని పక్కకు పెడితే బట్ ఈ యొక్క వీక్లో వచ్చేసరికి ఎలాంటి ఫెస్టివల్ అయితే లేదు కదా, కానీ బ్యాంక్ ఆఫర్స్ ఇచ్చేసి కూపన్ ఆఫర్స్ ఇచ్చేసి చాలా టీవీస్ మీద ఆఫర్స్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఇది ఫెంటాస్టిక్ అని చెప్తాను. ఎందుకంటే మన ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి, అలాగే అమెజాన్లో కూడా ఈ యొక్క ఆఫర్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీలో ఇంకా ఎవరైనా టీవీ కొనాలి అనుకుంటే ఇది మంచి తరుణం అయితే నేను కూడా అయితే అంటాను. మ్యాక్సిమం రేపు రాబోయే సంక్రాంతి డీల్స్ అయినా, జనవరి 6 మన క్రిస్మస్కైనా మేబీ ఈ యొక్క బ్యాంక్ ఆఫర్స్ ఇంత ప్రైస్ అయితే ఇవ్వదు. అదే 4000 6000 ఇలా అయితే నాకు తెలిసి అయితే ఇవ్వదు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా అలాగే అనుకుంటే ఇప్పుడే ఛాన్స్ అయితే కొట్టేసేయండి. ఎందుకంటే కొనాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడే కొనేసేయండి అనమాట. సో చాలా మంచి ఆఫర్స్ 6000 వరకు అయితే ఉన్నాయి భయ్యా. బ్యాంక్ ఆఫర్స్ 6000 రూపాయలు. అండ్ మనకు కావాల్సిన మన దగ్గర ఉండే ఏవైతే క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయో ఆ క్రెడిట్ కార్డ్స్ మీదే అవన్నీ ఇప్పుడు క్లియర్గా చెప్తాను. అండ్ మొదటిగా మన మేబీ సబ్స్క్రైబర్ అయ్యుంటారైతే నేనైతే అనుకుంటూ ఆశిస్తున్నాను. అనిల్ కుమార్ ఒక థ్యాంక్స్ అని మీకు ఇక్కడ కింద అయితే థ్యాంక్స్ అని అయితే కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి తను ఒక 40 రూపీస్ అయితే సెండ్ చేయడం అయితే జరిగింది. ఛానల్ సపోర్టుగా అయితే తను ఉండడం అయితే జరిగిందనమాట. థ్యాంక్ యూ అనిల్ గారు. సో మీ సపోర్టు ఇంకా ఇలానే ముందు కొనసాగుతూ ఎంతో కొంత సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. అలాగే మీలో కూడా ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే అక్కడ ఆ థ్యాంక్స్ అనే క్లిక్ చేసి, ఈ యొక్క వీడియో నచ్చితే మీరు థ్యాంక్స్ అని క్లిక్ చేసి అక్కడి నుంచి కూడా మీరు మనీని అయితే సెండ్ అయితే చేయొచ్చు, ఛానల్కి సపోర్టుగా అయితే నిలవచ్చు. లేదు అనేది మరొకటి గుడ్ థింగ్ అయితే ఉంది, అదే డీల్స్ ఛానల్ టెలిగ్రామ్ది. ఆల్రెడీ చాలామంది జాయిన్ అవుతున్నారు, అలాగే జాయిన్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోకండి, ఎందుకంటే నేను ఇప్పుడు ఏవైతే చెప్పబోయే టీవీస్ ఆఫర్స్ ఆల్రెడీ నిన్ననే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో పోస్ట్ అయితే చేశాను. సో మీరు మిస్ అవుతున్నట్టే కదా, మన డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, అలాగే ఉండిపోండి, ఎక్కడికి వెళ్ళిపోకండి, ఛానల్కి సపోర్ట్గా నిలవండి అని అయితే కోరుకుంటున్నాను. డీల్స్ లింక్ అనేది మన ఈ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడి నుంచి వెళ్ళి ఒకసారి క్లిక్ చేసి జాయిన్ అయితే అయ్యి మన ఛానల్కి సపోర్ట్గా అయితే నిలుస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఆ విధంగా కూడా ఛానల్కి సపోర్ట్ అయితే తెలపవచ్చు. ఎందుకంటే మనది చాలా చిన్న ఛానల్. మీరు వ్యూస్ చూస్తున్నట్లయితే బిస్కెటే అన్నమాట. సో ఆ బిస్కెట్ కొనడానికి కూడా మనీ అయితే రావు అని అయితే ఖచ్చితంగా అయితే బల్ల గుద్ది చెప్తాను. సో అందుకనే నేనైతే అంటున్నాను. సో మీ సపోర్ట్ ఇలా ఈ విధంగా కూడా అయితే తెలుపుతారైతే అనుకుంటూ మరి ఈ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను డీల్ ఛానల్ది. లేదు ఒకవేళ డీల్ ఛానల్ లింక్ వర్క్ కానట్లయితే మీ యొక్క మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి షివ్టెక్ డీల్స్ అని అయితే టైప్ చేసి అక్కడ మన డీల్ ఛానల్ నేమ్ అయితే వస్తుంది, అక్కడి నుంచి జాయిన్ అయితే అవ్వండి. అలాగే ఉండిపోండి, సపోర్ట్గా అయితే నిలవండి. మీకు నచ్చిన లింక్స్ ఏమైనా ఉన్నట్లయితే అక్కడి నుంచి బై అయితే చేయండి అని అయితే కోరుకుంటున్నాను. అలాగే ఏవైతే ఇప్పుడు చెప్పబోయే ఆఫర్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో నేను కొన్ని ప్రొవైడ్ అయితే చేస్తాను. ఈరోజు ఆల్మోస్ట్ అన్నీ మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తాను డీల్ ఛానల్లో కూడా. ఏ టీవీస్ మీద ఎంత ఆఫర్ అయితే ఉంది, మరి ఏ కార్డు మీద ఆఫర్ అయితే ఉంది, మరి కూపన్ ఆఫర్ ఏ టీవీ మీద అయితే ఉంది అనే దాని గురించి ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకోవాలంటే మొట్టమొదటిగా నేను ఇక్కడ కొన్ని లిస్ట్ అయితే రాశాను, చూసుకుంటూ చెప్తాను, మీరైతే ఏమైతే అనుకోకండి. రెడ్మీ 50 ఇంచెస్ టీవీ అయితే ఉంది కదా, రెడ్మీ 50 ఇంచెస్ టీవీ మీద మనకు ఆ బ్యాంక్ ఆఫర్స్ అలాగే కూపన్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్లయితే 32,999 అయితే ఉంది. ఈ యొక్క బ్యాంక్ ఆఫర్స్ కూపన్ ఆఫర్స్ వచ్చేసరికి టోటల్గా 2500 అయితే అవుతుంది. సో 2500లో వచ్చేసరికి మైనస్ చేసినట్లయితే 30,499 అయితే రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క టీవీ. సో గ్యాస్ రెడ్మీ టీవీస్ గురించి మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ మన ఛానల్లో ఎన్నోసార్లు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క టీవీస్ గురించి. ఒకసారి ఆ యొక్క వీడియోస్ మీరు ఒకసారి చూసారంటే మీకు ఇంకా అవగాహన అయితే వస్తుంది. ఎవరైతే రెడ్మీ టీవీ తీసుకోవాలి, నేను ఇంతే తీసుకోవాలి అనుకున్నట్టయితే ఇది మంచి ఆఫర్ అని అయితే ఖచ్చితంగా అయితే చెప్తాను. ఇది 50 ఇంచెస్ టీవీ మనకు 30,499 అయితే వస్తుంది. ఇంత ముందుకు మనకు దివాళీ సేల్ దసరా సేల్ వచ్చేసరికి ఇది 26,000 అయితే వచ్చిందనమాట. సో అది కూడా చెప్తున్నాను 26,000. బట్ ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఈ విధంగా తీసుకొస్తూ వస్తున్నారు. మేబీ సంక్రాంతి సేల్లో కూడా 26,000కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మేబీ అప్పుడు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేదు అన్నట్లయితే ఇప్పుడు తీసుకోవాలంటే తీసుకోండి. మరి అప్పుడు ఛాన్సెస్ వస్తాయా ఉండవా లేదా అని అయితే మనకి
తెలియదు. అండ్ అలాగే ఏదైతే రెడ్మీ 55 ఇంచెస్ టీవీ మీద అయితే కూడా మనకు ఆఫర్ అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 39,999 అయితే ఉంది. అండ్ బ్యాంక్ ఆఫర్స్ ఐసిఐసిఐ వచ్చేసరికి 1,500 అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో ఫైనల్గా ప్రైస్ వచ్చేసరికి 38,499 అయితే వస్తుంది ఈ యొక్క టీవీ మీద. సో మరి రెడ్మీ టీవీస్ మీకు ఇష్టం ఉన్నట్లయితే రెడ్మీ టీవీస్ గురించి నేను ఆల్రెడీ చేసిన వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే మీకు అవగాహన అయితే ఖచ్చితంగా అయితే వచ్చి ఉంటుంది. ఈ యొక్క టీవీ కూడా మనకి HDMI 2.1 ERకి సపోర్ట్ అయితే చేస్తుంది, డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది, మ్యాక్సిమం 300-350 వరకు అయితే బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో HDR కంటెంట్స్ అనేవి కొంచెం లిటిల్ బిట్ స్ట్రగుల్ అవుతాయి అన్నమాట ఈ యొక్క రెడ్మీ టీవీస్ కానీ ఎంఐ టీవీస్. సో అది గుర్తుంచుకోండి, టీవీస్ అయితే బై అయితే చేయండి. అండ్ అలాగే మనకు 65 ఇంచెస్ అదే రెడ్మీ 65 ఇంచెస్ టీవీ మీద కూడా మనకు ఆఫర్ అయితే ఉంది. అండ్ దీని యొక్క ప్రైస్ సరికి 59,999 అయితే ఉంది. మనకు బ్యాంక్ ఆఫర్స్ సరికి 3,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూపన్ ఆఫర్ అనేది ఎలాంటిది అయితే లేదు. ఓన్లీ బ్యాంక్ ఆఫర్ 3,000 ఐసిఐసిఐ కార్డు మీద అయితే మనకు వస్తుంది. టోటల్గా మనకు ఈ యొక్క బ్యాంక్ ఆఫర్ తీసేసినట్లయితే 56,399కి అయితే వస్తుందన్నమాట ఈ యొక్క రెడ్మీ 65 ఇంచెస్ టీవీ. సో 65 ఇంచెస్ బిగ్గర్ టీవీ కావాలనుకుంటే ఈ యొక్క బ్యాంక్ ఆఫర్స్ మీకు ఓకే అనుకున్నట్లయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే వియూ గ్లో ఎల్ఈడి. సో గైస్ వియూ గ్లో ఎల్ఈడి మనం ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసాం. అండ్ అదేవిధంగా మనం లైవ్ ఈవెంట్ కూడా అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో గ్లో ఎల్ఈడి టీవీస్ కూడా చాలా వరకు నేనైతే సజెస్ట్ అయితే చేశాను. తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే తీసుకోదగ్గ టీవీ అని అయితే ఖచ్చితంగా అయితే చెప్తాను. సో ఈ యొక్క టీవీ మీద కూడా మనకైతే ఆఫర్స్ అయితే ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్. అవి ఏంటో ఇప్పుడు మనం అయితే చూద్దాం. ఇప్పుడు చెప్పినవన్నీ అమెజాన్లో అయితే మనకు బ్యాంక్ ఆఫర్స్ అయితే నడవడం అయితే జరుగుతుంది, అలాగే కూపన్ ఆఫర్ అయితే రన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో మరి వియూ గ్లో 55 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 37,999 అయితే ఉంది ప్రైజు. కూపన్ మీద మనకు ఒక 1,000 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో కూపన్ 1,000 రూపీస్ తీసేసిన తర్వాత 36,399కి అయితే వస్తుంది. ఓన్లీ కూపన్ ఆఫర్ మాత్రం ఇవ్వడం అయితే జరుగుతుంది, బ్యాంక్ ఆఫర్ అయితే ఇక్కడైతే వీలైతే ఇవ్వడం లేదు. ఈ యొక్క 55 ఇంచెస్ టీవీ మీద ఈ గ్లో సిరీస్లోనే 65 ఇంచెస్ టీవీ కూడా అయితే ఉంది కదా, దీని మీద కూడా మనకు బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అమెజాన్లో చూసుకున్నట్లయితే కూపన్ ఓన్లీ 1,000 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ మనకు టోటల్గా వియూ 65 ఇంచెస్ గ్లో ఎల్ఈడి టీవీ వచ్చేసరికి 51,399కి అయితే వస్తుంది. సో ఇలా అయితే ఉంది అమెజాన్ గురించి. ఏ వియూ గ్లో ఎల్ఈడి టీవీస్ మనకు ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే మీ దగ్గర ఫెడరల్ బ్యాంక్ కార్డ్ కానీ ఉన్నట్లయితే టోటల్గా 4,000 వరకు అయితే బ్యాంక్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి వియూ గ్లో ఎల్ఈడి టీవీస్ మీద. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా కానీ తీసుకోవాలి అనుకున్నట్లయితే 3,000 ప్లస్ ఎక్స్ట్రా మనకు ఇంకొక 1,000 రూపీస్ యాడ్ చేసి 4,000 రూపీస్ మీద ఈ యొక్క వియూ గ్లో ఎల్ఈడి టీవీస్ మీద అయితే ఆఫర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మీ ఇష్టం, మీరు అమెజాన్లో బై చేయాలైతే అనుకున్నట్లయితే బై అయితే చేయండి. మీ దగ్గర ఫెడరల్ బ్యాంక్ లేదు అనుకున్నట్లయితే అమెజాన్లో బై చేయండి. ఫెడరల్ బ్యాంక్ ఉన్నది అనుకున్నట్లయితే మనకు టోటల్గా 4,000 అయితే వస్తుంది. కాబట్టి ఇది ఒక గుడ్ చాయిస్ అయితే నేనైతే అంటాను. అప్పుడు ఫ్లిప్కార్ట్లో బై అయితే చేయండి మీ దగ్గర ఫెడరల్ బ్యాంక్ ఉన్నట్లయితే. అండ్ అలాగే మనకు ఎంఐ Q1 సిరీస్ 55 ఇంచెస్ QLED టీవీ అయితే ఉంది. ఇది ఓల్డ్ ఐ థింక్ 2020 టీవీ అనుకుంటా. ఈ యొక్క 20 టీవీ మీద మనకు ఒక ఆఫర్ అయితే అమెజాన్లో అయితే రన్ అవుతుంది అనమాట. అదేంటి అనేది అయితే ఈ యొక్క టీవీ మీద 55 ఇంచెస్ QLED టీవీ మీద 3,000 వరకు ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు యూజ్ చేసుకున్నాయి. ఈ యొక్క 3,000 మీరు తీసేసారంటే 56,399కి ఫైనల్ ప్రైస్గా అయితే వస్తుందన్నమాట బ్యాంక్ ఆఫర్స్ అన్ని యూజ్ చేసిన తర్వాత. సో ఇలా అయితే ఎంఐ టీవీ Q1 సిరీస్లో QLED 55 ఇంచెస్ టీవీ అయితే ఉంది మనకు ఆఫర్లో. మరి కావాలి అనుకున్నట్లయితే ఎంఐ టీవీ బాగా ఇష్టపడేవారు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ టీవీ కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. కాకపోతే ఇది 2020 మోడల్ టీవీ అన్నమాట. అయినా కానీ ఈ యొక్క టీవీలో HDMI EARC సపోర్ట్ ఇచ్చారు. అండ్ అలాగే HDMI 2.1 సపోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. టోషిబా 55 ఇంచెస్ QLED టీవీ వచ్చేసరికి దీని ప్రైస్ 46,990 అయితే ఉంది. అండ్ బ్యాంక్ ఆఫర్స్ అయితే వీళ్ళు 4,000 అయితే ఇస్తున్నారు. ఐసిఐసిఐ, SBI, HDFC అండ్ ఫైనల్ ప్రైస్ ఈ యొక్క బ్యాంక్ ఆఫర్స్ తీసేసినట్టయితే 42,990కి అయితే ఈ యొక్క టీవీ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో గ్యాస్ మీ దగ్గర ఐసిఐసిఐ, HDFC, SBI ఈ కార్డ్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉంటాయి. సో మీకు ఒక QLED టీవీ టోషిబా నుంచి కావాలి, ఒక మంచి పిక్చర్ క్వాలిటీ అండ్ సబ్వూఫర్ ఉన్న టీవీ కావాలి అనుకున్నట్టయితే ఈ యొక్క టోషిబా QLED టీవీకి అయితే వెళ్ళండి. నేను ఆల్రెడీ ఈ యొక్క 55 ఇంచెస్ టీవీ నేను అన్బాక్సింగ్ మన ఛానల్లో అయితే ఉంది. ఇక్కడ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఆల్రెడీ వియూ గ్లో LED టీవీస్ కూడా అన్బాక్సింగ్ చేశాను కదా, అవి కూడా ఇక్కడ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఒకసారి అయితే వాచ్ అయితే చేయండి. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని అప్పుడు మీరు ఒక డిసైడ్ అయితే అవ్వండి. 4K LED టీవీ తీసుకోవాలా అలాగే QLED టీవీ తీసుకోవాలా దాని గురించి అన్నమాట. వరకు మనం టోషిబా QLED టీవీ గురించి చూసాం కదా. మరి ఇప్పుడు
4K LED టీవీస్ గురించి చూద్దాం. ఇక్కడ మనకు 43 ఇంచెస్ టీవీ అవైలబుల్గా అయితే ఉంది, 50 ఇంచెస్ టీవీ అవైలబుల్గా అయితే ఉంది, 55 ఇంచెస్ టీవీ అవైలబుల్గా అయితే ఉంది. అండ్ 43 ఇంచెస్ టీవీ మీద మనకు బ్యాంక్ ఆఫర్స్ వచ్చేసరికి SBI అండ్ HDFC ICICI మీద మనకు 4000 ఆఫర్ అయితే ఇస్తున్నారు. అండ్ ఆల్సో ఏదైతే 50 ఇంచెస్ Toshiba 4K LED 50 ఇంచెస్ టీవీ మీద కూడా SBI HDFC ICICI 4000 బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఆల్సో మనకు 55 ఇంచెస్ Toshiba 4K LED SBI HDFC అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ మీద మనకు 3000 మాత్రమే మనకు బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. సో 43 అండ్ 50 ఇంచెస్ టీవీ మీద 4000 అండ్ 55 ఇంచెస్ టీవీ మీద 3000 వరకు అయితే బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. సో దీన్ని బట్టి మీరు 4K LED టీవీ తీసుకోవాలా Toshiba నుంచి 2020 మోడల్ అండ్ 2022 మోడల్ మరి QLED టీవీ తీసుకోవాలా అనే దాని గురించి ఒకసారి అయితే మీరు ఆలోచించి తీసుకోండి అన్నమాట. మరి ఇప్పుడు మనం Hisense A6H సిరీస్ మీద గురించి మాట్లాడుకుందాం. Hisense A6Hలో కూడా మనకు 43, 50, 55 అండ్ 65, 75 వరకు అయితే ఉంది. మనకు ఏదో 43, 50, 55 వరకు అనుకుంటే ఈ టీవీస్ మీద బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. సో అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. Hisense A6H 43 ఇంచెస్ టీవీ వచ్చేసరికి ప్రైస్ 27,990 అయితే ఉంది. SBI ICICI అలాగే HDFC వచ్చేసరికి 4000 బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క బ్యాంక్ ఆఫర్స్ తీసేసిన తర్వాత 4000 ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి 23,990కి అయితే ఈ యొక్క A6H 43 ఇంచెస్ టీవీ అయితే వస్తుంది. సో 23,990కి అంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని 43 ఇంచెస్ టీవీ అయితే తీసుకోవచ్చు అని అయితే కంపల్సరీ అయితే చెప్తాను. గ్యాస్ మిస్ అయితే చేసుకోకండి. మళ్ళీ ఈ యొక్క ఆఫర్ వస్తుందో రాదో తెలియదు. 4000 వరకు మనకు బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇవ్వకపోవచ్చు ఫెస్టివల్ సీజన్లో నేనైతే అనుకుంటున్నాను. అండ్ అలాగే మనకు 50 ఇంచెస్ అండ్ అలాగే 55 ఇంచెస్ టీవీ మీద అయితే కూడా మనకు ఈ యొక్క ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఏదైతే 50 ఇంచెస్ టీవీ మీద మాత్రం మనకు ఈ యొక్క HDFC ICICI SBI 4000 వరకే బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇస్తున్నాయి A6H సిరీస్లో 50 ఇంచెస్ టీవీ. కానీ ఏదైతే A6H 55 ఇంచెస్ టీవీ మీద మనకు ఏకంగా 6000 వరకు బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఫెంటాస్టిక్ అని చెప్తాను. ఎందుకంటే ఏదైతే 50 ఇంచెస్ టీవీ ఏదైతే ఉందో దాని ప్రైస్ వచ్చేసరికి 32,900 అయితే ఉంది. ఈ యొక్క బ్యాంక్ ఆఫర్స్ ఏవైతే కార్డ్స్ SBI ICICI HDFC ఇవన్నీ తీసేసిన తర్వాత 4000 బ్యాంక్ ఆఫర్స్ ఇచ్చేసుకుంటే ఈ యొక్క టీవీ 50 ఇంచెస్ టీవీ 28,990కి అయితే వస్తుంది. అండ్ అలాగే Hisense 55 ఇంచెస్ A6H వచ్చేసరికి 38,990 అయితే ఉంది. 6,000 రూపీస్ మనకు డిక్రీజ్ చేసిన తర్వాత 32,990కి అయితే వస్తుంది. సో 32,990కి 55 ఇంచెస్ టీవీ అండ్ 6,000 రూపీస్ ఆఫర్లో వస్తుంది అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ టీవీ మీద గట్టిగా లుక్ అయితే వేయొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా అయితే చేయడం అయితే జరిగింది. ఈ టీవీ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ చెప్పాను, చాలా చేశాను. ఒక్కసారి మన ఛానల్లో ఉన్నాయి, వాచ్ అయితే చేయండి. ఇక్కడ అన్బాక్సింగ్ వీడియో అలాగే ఇక్కడ అన్బాక్సింగ్ వీడియో పెడతాను ఎండ్ స్క్రీన్లో ఇక్కడ కార్డ్స్లో అన్నమాట. అండ్ Hisense నుంచే U7H ఈ టీవీ నేను ఇంకా మీకు కొన్ని రోజులలో అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. నిజంగా ఈ టీవీ నేను అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. ఈ టీవీ కూడా చాలా సూపర్ టీవీ. ఈ దీంట్లో ఒకటి మనకు మైనస్ అయితే ఉందన్నమాట Hisense U7Hలో, అదే విడా ఆపరేటింగ్ సిస్టమ్. కానీ వీళ్ళు దాన్ని మైనస్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమెజాన్ 4K 5 స్టిక్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. దీన్ని మనకు ఫ్రీగా అయితే ఇస్తున్నారు ఈ టీవీతో పాటు. సో మనకు ఓటీటీ కంటెంటే కావాలి కదా. ఈ యొక్క విడాలో వచ్చేసరికి ఓటీటీ కంటెంట్ అనేది మనకు అంత సప్లై అయితే ఉండదు. కానీ ఏది అమెజాన్ 5 స్టిక్లో వచ్చేసరికి మనకు ఓటీటీ కంటెంట్ అయితే ఉన్నాయి కాబట్టి ఈజీగా పెట్టుకొని అయితే చూసేసుకోవచ్చు ఓటీటీలో ప్రతి ఒక్కటి. అది కూడా 4K రెజల్యూషన్లో డాల్బీ సపోర్ట్ అయితే ఉంది. ఆడియో పరంగా చాలా మంచిదన్నమాట ఈ యొక్క 4K 5 టీవీ స్టిక్. సో ఖచ్చితంగా గుడ్ అనేది అంటాను. ఈ యొక్క టీవీ నేను అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. సో ఆల్రెడీ మన ఛానల్లో చాలామంది అయితే ఈ టీవీని బై చేయడం అయితే జరిగింది, వాచ్ చేయడం అయితే జరుగుతుంది. చాలా మంచి పిక్చర్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం అయితే కామెంట్స్ కూడా అయితే నాకు చెప్పడం అయితే జరిగింది ఇన్స్టాగ్రామ్లో. సో ఈ టీవీ కూడా ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. ఈ టీవీ ఇది QLED 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే ఈ టీవీని అయితే తీసుకుని అయితే వస్తున్నారు. సో ఇప్పటి వరకు మీరు చూసిన ఏవైతే QLED టీవీస్లో ఈ యొక్క టీవీ టాప్ మోస్ట్ QLED ప్యానల్, అది కూడా 120 Hz అని అయితే చెప్తానమాట. సో నెంబర్ 1 పిక్చర్ క్వాలిటీ, నెంబర్ 1 ఆడియో. అంటే మన సౌండ్ బార్ అయితే పెట్టుకోవాలి భయ్య ఖచ్చితంగా. ఆడియో గురించి అయితే మనకు టీవీ నుంచి వచ్చే ఆడియోని అయితే ఫర్గెట్ అంతే, మర్చిపోండి అంతే. కానీ సౌండ్ బార్ అయితే ఒకటి కొనుక్కోండి. సో అది మాత్రం సూపర్. అండ్ ఈ యొక్క టీవీ ప్రైస్ ఎంత ఉంది అని అంటే 54,990 అయితే ఉంది. అండ్ 6,000 SBI HDFC అలాగే
ఐసిఐసిఐ మీద మనకు ఈ యొక్క 6,000 బ్యాంక్ ఆఫర్స్ ఇచ్చేసిన తర్వాత ఈ టీవీ ప్రైస్ 48,990కి అయితే వస్తుంది. సో ఇది కూడా ఫెంటాస్టిక్ అని అయితే ఖచ్చితంగా అయితే చెప్తాను. ఎందుకంటే మనకు దసరా దివాళీ సేల్లో కూడా సేమ్ ఇంతే ప్రైస్లో అయితే వచ్చిందేమో నేనైతే అనుకుంటున్నాను. సో అప్పుడు ఎవరైతే బై అయితే చేశారో ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి. అప్పుడు ఎంత ప్రైస్కి అయితే వచ్చింది Hisense U7H అనే దాని గురించి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఈ యొక్క 48,990 అనేది చాలా మంచి డీల్ అని అయితే నేనైతే చెప్తాను. మన యొక్క బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసుకున్నట్లయితే. చెప్పబోయేది కూడా Hisense టొర్నాడో 2.0. ఈ టీవీని నేను రీసెంట్గా అన్బాక్సింగ్ అయితే చేశాను. బట్ మీలో ఎవరు అయితే వాచ్ అయితే చేయలేదని అయితే నేనైతే అనుకుంటాను. చాలా తక్కువగా అయితే చూస్తారు. మోస్ట్లీ అందరు QLED టీవీ గురించి అయితే చూస్తున్నారు. సో ఖచ్చితంగా మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే ఉంటుంది. మరి Hisense టొర్నాడో 2.0 ఏదైతే ఉందో ఈ యొక్క టీవీ, ఈ టీవీ కూడా మనకు ఆఫర్ అయితే నడుస్తుంది. అదే బ్యాంక్ ఆఫర్స్ అన్నమాట. ఈ టీవీ ప్రైస్ సరికి 42,990 అయితే ఉంది. మనకు 5,000 బ్యాంక్ ఆఫర్స్ ICICI, HDFC, SBI మీద అయితే ఉందన్నమాట. మనకు ఫైనల్ ప్రైస్ యొక్క బ్యాంక్ ఆఫర్స్ తోటి తీసేసినట్టయితే 37,990కి అయితే ఈ యొక్క టీవీ ఫైనల్గా రావడం అయితే జరుగుతుంది. ఈ టీవీ కూడా చాలా మంచి టీవీ, మనకు సౌండ్ బార్ ఉన్న టీవీ. ఒక 55 ఇంచెస్ టీవీ చాలా మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. చాలా అక్యురేట్ కలర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఒకసారి అయితే అన్బాక్సింగ్ చూడండి, ఇక్కడ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను. సో ఒకసారి వాచ్ చేస్తే మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. ఫైనల్గా అమెజాన్లో వచ్చేసరికి టీవీ ఆఫర్ సోనీ మీద కూడా అయితే ఉండడం అయితే జరిగింది. అదే X74 43 ఇంచెస్ మీద కూడా ఆఫర్ అయితే ఉంది. టోటల్గా మనకు ఒక కూపన్ ఆఫర్ 2,000 అయితే ఇస్తున్నారు. బ్యాంక్ ఆఫర్స్ ఆల్ క్రెడిట్ కార్డ్, ఆల్ బ్యాంక్ కార్డ్స్ మీద అయితే 2,000 అయితే ఇస్తున్నారు. టోటల్గా 4,000 అయితే 43 ఇంచెస్ X74 మీద అయితే వస్తుంది. దీని ప్రైస్ సరికి 47,990 అయితే ఉంది. బ్యాంక్ ఆఫర్స్ అలాగే కూపన్ ఆఫర్స్ మనం 4,000 తీసేసిన తర్వాత 43,990కి అయితే ఈ యొక్క టీవీ అయితే వస్తుంది అనమాట. 43 ఇంచెస్ సోనీ నుంచి. సో మంచి బ్రాండ్ టీవీ, కానీ ఇక్కడ మీకు ఒకటే డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు, అదైతే గుర్తుంచుకోండి. అండ్ అలాగే ఈ యొక్క సోనీ X74లోనే మనకు 55 ఇంచెస్ టీవీ కూడా అవైలబుల్గా అయితే ఉంది. కాబట్టి ఆ టీవీ మీద కూడా మనకు ఆఫర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ కూపన్ ఆఫర్ మాత్రమే 2,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. బ్యాంక్ కార్డ్స్ మీద అయితే ఎలాంటి ఆఫర్ అయితే లేదు. అండ్ 2,000 అని యాక్చువల్ ప్రైస్ సరికి 62,990 అయితే ఉంది. 2,000 తీసేసిన తర్వాత 60,990కి అయితే ఈ యొక్క టీవీ అయితే వస్తుంది. X74 సోనీ నుంచి మంచి పిక్చర్ క్వాలిటీ టీవీ అన్నమాట. ఈ యొక్క సోనీ X74 55 ఇంచెస్ టీవీ డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు, అదొకటి అయితే గుర్తుంచుకోండి. సో టీవీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు. అలాగే 65 ఇంచెస్ టీవీ కూడా అయితే సోనీ X74లో అయితే ఉంది. సో ఈ టీవీ ప్రైస్ సరికి 82,990 అయితే ఉంది. ఇక్కడ మనకు ఏవైతే కూపన్ ఆఫర్ 2,000, బ్యాంక్ ఆఫర్స్ ఆల్ కార్డ్స్ మీద 2,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. టోటల్గా 4,000. సో 4,000 మైనస్ చేసిన తర్వాత ఈ టీవీ మనకు 78,990కి అయితే ఈ టీవీ రావడం అనేది జరుగుతుంది. గాయ 65 ఇంచెస్ టీవీ, బిగ్గర్ సైజ్ టీవీ సోనీ నుంచి 78,990కి అయితే వస్తుందన్నమాట. సో ఇలా అయితే మనకు అమెజాన్లో కొన్ని కూపన్ ఆఫర్స్ అని, బ్యాంక్ ఆఫర్స్ అని అయితే తీసుకొని అయితే వచ్చారు. సో మీకు ఈ యొక్క ఆఫర్స్లో ఏ టీవీ మీద ఎక్కువ ఆఫర్స్ అయితే ఉంది అయితే అనుకుంటున్నారు, మీరు ఏ టీవీ తీసుకోవాలైతే అనుకుంటున్నారు అనే దాని గురించి అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుకోవాలంటే ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి ఫెడరల్ బ్యాంక్ యూజ్ చేసుకొని అన్ని టీవీస్ మీద ఆల్మోస్ట్ ప్రీమియం టీవీస్ ఏవైతే ఉంటాయో, వియూ అయినా, Hisense అయినా, అండ్ అదేవిధంగా ఇంకా వేరే మోడల్ టీవీ సోనీ అయినా కానీ, LG అయినా కానీ 3,000 ఫెడరల్ బ్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే కొన్ని టీవీస్ మీద ఎక్స్ట్రా 1,000, టోటల్గా 4,000 వరకు అయితే మనకైతే ఆఫర్ అయితే వస్తుంది. ఒకసారి అయితే ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసేసి చెక్ చేయండి. MI టీవీ X సిరీస్ రీసెంట్గా 2020 మోడల్ మీద కూడా ఆఫర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ మన డీల్స్ ఛానల్లో అయితే పోస్ట్ అయితే చేశాను, ఒకసారి చెక్ చేయండి గైస్. ఇదేనమాట టోటల్గా ఈ యొక్క బ్యాంక్ ఆఫర్స్ గురించి. అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో మంచి మంచి డీల్స్ అనేవి రన్ అవుతున్నాయి. అన్ని డీల్స్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేశాను. అలాగే మన డీల్ ఛానల్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశాను. మీలో ఎవరైనా ఇంకా డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే, అదేనండి టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు జాయిన్ అయితే అయ్యి ఛానల్కి సపోర్ట్గా అయితే నిలుస్తారని అయితే కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా. అలాగే ఒకవేళ ఆ డీల్ ఛానల్ లింక్ వర్క్ కానీ ఎటలా మీ యొక్క మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి శివ్టెక్ డీల్స్ అనేది టైప్ చేస్తే మన ఛానల్ నేమ్ అయితే వస్తుంది, శివ్టెక్ డీల్స్ అని. అక్కడ మీరు జాయిన్ అయిపోయండి, అక్కడ జాయిన్ అయితే అయిపోండి వెంటనే. సో సపోర్ట్ చేస్తారైతే అనుకుంటూ ఈ వీడియో ముగిస్తూ నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్.